10 ఏళ్లుగా ఉత్తమాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని 13వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో పాల్గొన్నారు. లిస్టులో పేరు లేనివారు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్లికేషన్లు తప్ప రేషన్ కార్డులు జారీ చేసిన చరిత్ర లేదని విమర్శించారు. మాజీ మంత్రి అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు రేషన్ కార్డులపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడు ప్రజలే ప్రభుత్వ పనితీరుపై స్పందిస్తారని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో సాగు, త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. పేదల వద్దకే ప్రభుత్వం వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసి ఓర్వలేకే గ్రామ సభల్లో గొడవలను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మున్సిపల్ 13వ వార్డులో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో అదేవిధంగా మిగిలిపోయినటువంటి పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దరఖాస్తులు పెట్టుకోవడానికి కానీ ఇంకా అర్హత ఉన్న వాళ్ళ స్కీము విషయంలో సంబంధించినటువంటి ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడానికి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం. ఏ ఒక్క కుటుంబం కానీ ఏ ఒక్క వర్గం కానీ మీరు ఇబ్బందులు పడవద్దు. మీ అందరికీ కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వీరందరి సహకారంతో 100% ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ అన్ని స్కీములు కూడా 100% అర్హత ఉన్న వాళ్ళకు పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాం. ధర్మపురి ప్రజలు మొన్నటి వరకు 10 సంవత్సరాలు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులుగా 10 సంవత్సరాలు రాజ్యం ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడుతాడు, ఇది ఉత్తదే అంటాడు. మరి ఉత్త పనులు చేసిన వాళ్ళకి ఉత్తదే అని గుర్తు రాకపోతే ఏమవుతుందే? 10 సంవత్సరాలు చేసిన ఏం చేసిండు? 10 సంవత్సరాలుగా మేము మీడియా మిత్రులకు చెప్తున్నా, 10 సంవత్సరాలు ఉత్త మాటలే మాట్లాడింది కదా. కేసీఆర్ ఉత్త మాటలే మాట్లాడాడు, హరీష్ రావు ఉత్త మాటలే మాట్లాడాడు, కేటీఆర్ ఉత్త మాటలు మాట్లాడాడు, లిక్కర్ రాని కవితలు ఉత్త మాటలే మాట్లాడాడు. ఇక ఉత్త మాటలు పచ్చకవిలకు ఊరంతా పచ్చకం అన్నట్టు వాళ్ళు ప్రజలను మోసం చేసి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయకుండా ఉత్త మాటలు మాట్లాడండి కాబట్టి ఉత్త మాటలనే గుర్తొస్తాయి. 100% చెప్తున్నా, ప్రభుత్వ విప్పుగా చెప్తున్నా, శాసనసభ్యుడిగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 100% పేదవాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎన్నడన్నా మీ ముఖాలకు మీరు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళినప్పుడు ఏ ఒక్క పేదవానికి రేషన్ కార్డు ఇచ్చిందా? ఏ పేదవాళ్ళకు మీరు చెప్పిన డబుల్ బెడ్ ఇల్లు కట్టించిందా? ఏ పేదవాళ్ళకి సంబంధించిన భూమి లేని వాళ్ళకి ఏమైనా ఒక సహాయం చేసిందా? ఏదైనా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రేపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందినప్పుడు ప్రభుత్వం మీద ఎంత నమ్మకం కుదురుతుంది, రేవంత్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం కుదురుతుంది, శాసనసభ్యుడిగా ప్రజలకు మా మీద ఎంత నమ్మకం కుదురుతుంది ప్రజలు చెప్తారు. 10 సంవత్సరాలకు వెళ్ళి మాట్లాడి రాజ్యాలు వెళ్ళి మంత్రుల నుండి 0కెళ్ళి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఫామ్ హౌస్లు కట్టినాను హరీష్ రావు. అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు నువ్వు మాట్లాడితే ఎట్లా నాయన? అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు నువ్వు మాట్లాడతావా? ఉత్తవే అంటావు, ఏదో అంటావు. కాలయాపన సంవత్సర కాలం అయిందండి. సంవత్సర కాలం 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ అయింది. 8 నెలలప్పుడు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాము, 200 యూనిట్ల కరెంటు సౌకర్యం కల్పించినాము, మాఫీ. అదేవిధంగా 500 సిలిండర్ గ్యాస్ సిలిండరు, రైతు రుణమాఫీ. ఇవాళ మేము సంక్షేమ కార్యక్రమాలు 4 సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. ఎన్నడన్నా నువ్వు చేసినావా? ఈ విధంగా నువ్వు గ్రామసభ పెట్టినావా? దరఖాస్తు తీసుకున్నావా నీ ముఖానికి చెప్పు.